హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. ఆడవాళ్ళు అబలలు, స్త్రీలు సౌమ్యులు, మహిళలు మృదు స్వభావులు లాంటి రొడ్డకొట్టుడు మాటలు ఇప్పటికైనా ఆపేద్దామా? త్యాగమూర్తులు, సహనశీలు, దేవతలు, బొంగులు, భోషానాలంటూ మేము మామూలు మనుషులమే అనేటటువంటి సంగతి మేమే మర్చిపోయేలాగా చేశారు. ఇప్పుడు కొందరు ఆడవాళ్ళు మిగతా మనుషుల్లాగానే, అంటే మిగతా మగవాళ్ళలాగానే ప్రవర్తించడంతో ఆ కిరీటాలు లాగేసి ముళ్ళ కిరీటాలు పెడతారా ఏంటి? అప్పుడు రాళ్ళ కిరీటాలు మేము అడగలేదు, ఇప్పుడు ముళ్ళ కిరీటాలు కూడా మేము అడగలేదు. ఇంకా చెప్పాలంటే కొత్తగా చేస్తున్నది కూడా కాదు ఇదంతా. మగవాళ్ళు ఎప్పటి నుంచో డామినేట్ చేసినటువంటి హింస అనే రంగంలో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు అని ఊహించలేదు కాబోలు. అందుకే వందల సంవత్సరాల నుంచి ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి దారుణాలు అన్నీ కూడా నార్మలైజ్ చేసి పడేసి ఆడవాళ్ళు చేసే హింసను మాత్రం ఇప్పుడు తెగ హైలైట్ చేస్తున్నారు. భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న హత్యలు, అనుమానాలతో హత్యలు, కూతుళ్ళని కన్నందుకు హత్యలు, యాసిడ్ దాడులు, ప్రేమనే నిరాకరించినందుకు హత్యలు, పరువు హత్యలు, ఇంకా ఎన్నో హత్యలు. వీటి మీద రాని సంచలన వార్తలు, జోక్స్, మీమ్స్, రీల్స్ ఇప్పుడు ఆడవాళ్ళు చేసే అఘాయిత్యాల మీద మాత్రం ఎందుకు వస్తున్నట్టు? మిగతా అన్నింటిలాగా వీటిని కూడా టీ తాగుతూ పేజీ తిరగేస్తే సరిపోతుంది కదా. బలవంతంగా దేవతల్ని చేయడం ఎందుకు? ఇప్పుడు మేము మనుషులమే అని నిరూపించుకుంటే దయ్యం అనడం ఎందుకు? ఈ టైటిల్స్ కూడా మగవాళ్ళ ఇష్టమేనా? అంటే ఇప్పుడు సమర్థిస్తున్నావా? ఆడవాళ్ళు నేరాలు చేయాలంటావా అని అంటారేమో. కాదు, చేయగలరు అని గుర్తు చేస్తున్నా. నేరానికి జెండర్తో సంబంధం లేదు, ఎవరు చేసినా శిక్ష పడాలి. ఆడవాళ్ళు చేస్తున్న నేరాలు అనే యూఫోరియాలో పడి గమనించారో లేదో, మొగుళ్ళని చంపించిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. చట్టాలున్నాయి కాబట్టి తీర్పులని కోర్టుకే వదిలేద్దాం. మరి ప్రాబ్లం ఏంటంటారా? చదువులు, ఉద్యోగాలు, స్వేచ్ఛ ఇవ్వబట్టే ఇవన్నీ జరుగుతున్నాయనే వాదనలు. ఇవన్నీ కూడా స్వేచ్ఛ ఇచ్చినందుకు కాదు, కొన్ని స్వేచ్ఛ లేకపోవటం వల్ల కూడా జరిగాయి. వీటిని కొన్ని ఉదాహరణలు చూపించి ఇంకా చదువులు ఉండొద్దు ఆడవాళ్ళకి, ఇంట్లోంచి బయటకు రానివద్దు, ఇలాంటి సొల్లు వాగే ముందు అందరికన్నా ఎక్కువ నేరాలు చేస్తుంది మగవాళ్ళే అన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మగవాళ్ళని పూర్తిగా బంధించేద్దామా? మీకు లేని ఆంక్షలు మాకెందుకు? మరి ఇలాంటి నేరాలు ఎందుకు అవుతున్నాయి, అవ్వకుండా మనం ఏం చేయొచ్చు అనేది పక్కన పెట్టి ఇందులో కూడా మళ్ళీ మా మీద ఏడుపులేంటి? మీడియా సంగతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దేశంలో ఇంకా వేరే సమస్యలే లేనట్టు 24 గంటలు ఆ ఒక్క హత్య గురించే చూపిస్తారు. సోషల్ మీడియా పూర్తిగా ఆడవాళ్ళ మీద తిట్లతోటి, బూతులతోటి నిండిపోయి ఉంటుంది. ఇలాంటి మతిలేని చర్యలతో సమస్య తీరుతుందా? జెండర్ ఈక్వాలిటీ లాంటి కాంప్లెక్స్ విషయాలు కాకపోయినా విమెన్ ఆర్ యాజ్ హ్యూమన్ యాజ్ మెన్ అనేది ఇప్పటికైనా మనకు అర్థమవుతుందా? మన సమాజం రియలైజ్ అవుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.